కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్లో అందిస్తారు. తేజ, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, మొదటిసారిగా మనం చూస్తున్నాం ఒక కమిషన్ ముందు ఒక మాజీ ముఖ్యమంత్రి విచారణకు హాజరు కావడం. ఆయన ఒక 115వ మెంబర్గా ఈ విచారణకి హాజరవుతున్నారు. సో అసలు ఏం జరగబోతోంది, ఈ విచారణ ఎలా ఉండబోతోంది అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. వివరాలేంటి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే విచారణ అంటే ఒక కమిషన్ ముందు అయితే మాత్రం అంటే ఇటు కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు 115వ నెంబర్గా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే హాజరు కాబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసినటువంటి పోరాటం, సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన 10 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పనితీరు ఇదంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారిగా కూడా ఒక కమిషన్ ముందైతే మాత్రం ఆయన హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ అయితే ఇప్పటికే ప్రశ్నావళి కూడా సిద్ధం చేసినట్లుగానే చెప్పాలి. ఇప్పటి వరకు 112 మందిని విచారించినటువంటి కమిషన్ అయితే మాత్రం 113వ వ్యక్తిగా అయితే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. 114 వ్యక్తిగా మనం తాజాగా చూసినట్లయితే మాత్రం ఒకరోజు క్రితం అంటే నిన్న హరీష్ రావు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఇక 115వ మెంబర్గా కూడా ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రేపు హాజరు కాబోతున్నారు. కమిషన్ ముందు హాజరు కాబోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక పిలిపించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా కానివ్వండి, ఇటు దగ్గరగా ఉన్నటువంటి జనగాం జిల్లా కానివ్వండి, ఇటు పక్కన నల్గొండ జిల్లా కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా భారీగా జనాలు కార్యకర్తలంతా కూడా తరలి రావాలి అనేటువంటి స్థాయిలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలిపించినటువంటి నేపథ్యంలో దానిపైన సమాలోచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ పలుమార్లు కూడా హరీష్ రావు అయితే మాత్రం ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పలుమార్లు భేటీ అయినటువంటి పరిస్థితి. కమిషన్ ముందు ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు ప్రతి ధీటుగా ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేటువంటి అంశాలపైన కూడా కొంత సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేపు ఉదయం సరిగ్గా 9:30 ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరతారు. 11:20 బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరవబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. ఇకపోతే ఈ విచారణలో ఆయన ఎటువంటి క్వశ్చన్స్ ఎదుర్కోబోతారు, అసలు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి క్వశ్చన్స్ ఆయన ముందుండే ఛాన్సెస్ ఉంది? ఖచ్చితంగా జ్యోతి, ఇదే విధమైన మీరు ప్రశ్నించినట్లుగానే కేవలం రాజకీయ వర్గాల్లో కూడా అసలు కేసీఆర్కి ఎలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి, కేసీఆర్ ఆ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనేటువంటి అంశాలైతే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ కూడా మొత్తంగా అసలు తుమ్మిడిహట్ నుంచి ప్రాజెక్టు రీడిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అదేవిధంగా తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు ఎందుకు మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు గల కారణం ఏంటి, సబ్ కమిటీ ఏ విధంగా నిధులు సేకరించింది, సబ్ కమిటీ ఏర్పాటు చేసిన దాంట్లో సబ్ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది, నిధుల సమీకరణ ఎలా జరిగింది అనేటువంటి అన్ని అంశాలపైన కూడా కొన్ని క్వశ్చన్లు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రాజెక్టులో చాలా వరకు అవకతవకలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలకు సంబంధించిన పైన కూడా కొన్ని ప్రశ్నలు కూడా ప్రశ్న నియమావళిని ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైనా కానీ కేసీఆర్ మాత్రం అంటే తొలిసారిగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారిగా కూడా ఒక విచారణ కమిషన్ ముందు వివరణ ఇవ్వడానికి హాజరవటం అనేటువంటిది సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా
దీనిపైన చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. ఇకపోతే ఆయన వివరణ అనంతరం ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఆ కమిషన్ నుంచి ఎటువంటి వివరణ రాబోతోంది, ఏం తెలియజెప్పబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. రేపటి ఆయన విచారణ ఎదుర్కోవడం దగ్గర నుంచి రేపు జరిగే పరిణామాల మీద అందరికీ ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ విచారణ ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి చేంజెస్ మనం కనిపించబోతున్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేటువంటి ముందు రోజే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యంతో ఇది ముందుకు చేశారు, ఎందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన వివరణ ఇచ్చారు. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలను కొంత తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు, ప్రజలకి కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో ఇక కేసీఆర్ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ విచారణకు హాజరయ్యేటువంటి దానికి వెళ్లే ముందు ఇటు కోకాపేట దగ్గర కూడా ఇటు హరీష్ రావు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడారు. కేవలం విచారణ సంస్థ పేరుతో రాజకీయ కక్ష సాధింపుకి కాంగ్రెస్ పాల్పడుతుంది, మేము పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చాము, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, విచారణ సంస్థలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైనా కానీ పూర్తిగా సహకరిస్తారు, చట్టం అంటే గౌరవం ఉంది, న్యాయం అంటే గౌరవం ఉంది, ఖచ్చితంగా మేము వాటన్నిటిని ఫాలో అవుతాము, పూర్తిగా విచారణకు సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో రేపు కేసీఆర్ కూడా విచారణ ముందు హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో విచారణకు సహకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. విచారణకు పీసీ ఘోష్ కమిషన్ ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగినా కానీ వాటికి పూర్తి స్థాయి వివరణ కేసీఆర్ ఇచ్చిన అనంతరం అయితే మాత్రం అంటే ఏ విధంగా కూడా రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటిది అయితే మాత్రం చెప్పే విధంగా కూడా ప్రజలందరికీ వివరించే విధంగా ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్ళబోతున్నారన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే రేపు భారీ ర్యాలీగా కూడా బీఆర్కే భవన్కు విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. సో ఏదైనా కానీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి, ఆసక్తికర రాజకీయాలకు మరొకసారి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే రేపు కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయం మీద ఎలా స్పందిస్తున్నాయి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో పరిగణిస్తున్నారు. అందులో కవిత కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం, ఆవిడ ఒకరోజు దీక్ష కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అంటే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం అంటే అది కేవలం యావత్ తెలంగాణకు రైతాంగానికి, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వారందరికీ, తెలంగాణ వాసులందరికీ కూడా ఆ విధంగా నోటీసులు ఇచ్చినట్లే. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఒక కుట్రపూరితంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడారు. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ను ఈ విధంగా వేధించడాన్ని అయితే మాత్రం వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము నిజాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చాలా వరకు కోటాను కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సో వాటన్నింటి నిజాలను నిగ్గు తేల్చడానికే కమిషన్ ఏర్పాటు చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, లేదు రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏదైనా కానీ రేపు కేసీఆర్ అయితే మాత్రం చాలా భారీ ఊరేగింపుతో అయితే మాత్రం ఆయన బీఆర్కే భవన్కు చేరుకుంటారు, కమిషన్ ముందు హాజరవుతారు. రాజకీయాలు అయితే మాత్రం మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ